12వ ఆవిర్భావ దినోత్సవం ఎంత వైభవంగా జరిగిందో మనం అందరం చూసాం. నిజంగా కూడా ఉదయం 9-10 గంటల నుంచే ఉత్సాహంతో ఉరకలేస్తూ దేశం అంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాయచూరు నుంచి కూడా వచ్చాము అని చెప్పి కొంతమంది కనిపించారు. ఇందాక రాష్ట్రంలోని దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఈ ఆవిర్భావ సభకు దాంట్లో పాల్గొనాలా అని చెప్పి వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎంతో నిన్న ఎండ తీవ్రత చాలా ఉండింది. అయినా కానీ ఆ ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా సభ అయ్యేంత వరకు ఉండి ప్రెసిడెంట్ గారు చెప్పిన మాటలన్నీ విని చాలా ఉత్తేజంతో అందరూ కూడా దాదాపు అందరూ ఇళ్లకు చేరుకున్నారు. సో ఈ సభని ఇంత విజయవంతంగా చేసినందుకు నేను ఇవాళ ఇక్కడ సభ పెట్టిన దానికి ముఖ్య కారణం థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత జరుపుకోవడం. నిన్న మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ 10 ఏళ్ల 11 ఏళ్ల ఈ పయనంలో ఆయనకు ఎవరెవరు ఆయన వెంట ఉన్నారో వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలుపుకోవాలని చెప్పి సభాముఖంగా నిన్న ఒక ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని సన్మానం చేసి కృతజ్ఞత చెప్పడం అయింది. అలాగే మిగిలిన నాయకుల్ని మనోహర్ గారిని అయితేమి, హరిప్రసాద్ గారిని అయితేమి, ఆయన వెంటున్న సందీప్ గురించి కానీ అందరి గురించి చెప్పి ఆయన కృతజ్ఞతా భావం ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అదే స్ఫూర్తితో ఇవాళ మేము అందరికీ ఒకసారి కృతజ్ఞత చెప్పుకుంటాం ఈ సభను ఇంత విజయవంతంగా చేసినందుకని చెప్తూ, ముఖ్యంగా పిఠాపురం ప్రజలు, ఎందుకంటే మనకు రాష్ట్రం దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళందరికీ పిఠాపురంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇంత మండు ఎండల్లో వాళ్ళకి కంటిన్యూస్గా నీళ్ళు అయితేమి, పుచ్చకాయలు అయితేమి, మజ్జిగ అయితేమి, భోజనాలు అయితేమి, ఇట్లా వివిధ సౌకర్యాలు అందిస్తూ ఉదయం 9-10 గంటల నుంచి మొదలైంది రాత్రి 1 గంట దాకా చేస్తూ ఎవరికి వారు మేము చెప్పినా చెప్పకపోయినా పిఠాపురంకి వస్తున్నారు కాబట్టి మా బాధ్యత అని చెప్పి ఎవరైతే పిఠాపురం ప్రజానీకం అంతా ఏకమయ్యి ఇక్కడ వచ్చిన అనేక మంది లక్షలాది మంది జనసైనికులకు ఈ విధంగా సేవలు అందించారో వాళ్ళకి మేము కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలా వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా కష్టపడి పనిచేసింది. జనసేన పార్టీలో 500 మంది వాలంటీర్లు, అలాగే సుమారు 2000 మంది పోలీసులు, అంత మండుటెండలో ఐజీ అశోక్ గారు కనిపించారు రోజంతా నిల్చుకొని. ఎస్పీ బిందు మాధవ్ గారు సభ అయ్యేంత వరకు అక్కడనే ఉన్నారు. మన శ్రీనివాస్ గారు, చాలా మంది సీనియర్ అధికారులు, మన సిఐ శ్రీనివాస్ గారు, సీనియర్ అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ పోలీసులు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అంతా కూడా ఈ సభలో ఇంతమంది లక్షలు వచ్చినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ నిబంధనలు అయితేమి, అందరూ జనాలకి సేఫ్టీ అయితేమి అవన్నీ చేసి చూసినందుకు వాళ్ళకు కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే మా బాబు గారు చెప్పినట్టు పారిశుద్ధ కార్యక్రమాలు, ఎందుకంటే ఇంతమంది వచ్చినప్పుడు న్యాచురల్గా చాలా పేరుకోపోతుంది చెత్త. అటువంటి దాన్నంతా తీసి మళ్ళా మన పిఠాపురాన్ని శుభ్రం చేసే వాళ్ళు ఎవరు చేయని పనులు చేసే ఇటువంటి శానిటేషన్ వర్కర్లు వాళ్ళకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా పార్టీ నుండి మా ప్రోగ్రామ్ కమిటీ కేకే గారు వారు కూడా, అలాగే సురేష్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఈ గ్రౌండ్ అని చెప్పినప్పటి నుంచి వాళ్ళందరూ ఒక టీమ్గా ఫార్మ్ అయ్యి ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి సభ ముగిసేంత వరకు అక్కడనే ఉండి చేసిన మీ అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఈ మొత్తం కార్యక్రమానికి నేతృత్వం వహించిన మనోహర్ గారికి, హరిప్రసాద్ గారికి, మా ఇక్కడుండి మా మరేడు గారిని మేము చాలా ప్రేమగా చీఫ్ సేవక్ అని చెప్పుకుంటుంటాం అందరికీ. సో మా మరేడు గారు ఎటువంటి ఇవి ఆశించకుండా
ఎంతసేపటికి సేవయే తన తత్పరంతో చేసుకుంటున్న మర్రెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇవాళే వీళ్ళే కాకుండా ఎంతో దూరం మన రాష్ట్రంలో నలుమూలల జిల్లాల నుంచి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి మాటలు వినాలా, ఈ సభలో పాల్గొనాలని వచ్చిన జన సైనికులు, వీర మహిళలు వారందరూ కూడా వచ్చి ఒక క్రమశిక్షణతో విని సభలో ఉండి పాల్గొని మళ్ళీ ఇళ్ళకి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ విధంగా ఈ సభని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా జనసేన పార్టీ తరఫున, మా అధినేత, మా ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే మా జనసేన పార్టీ నాయకత్వం అందరి తరఫున కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇంకా ఆఖరికి వచ్చేసరికి మీడియా మిత్రులు, మీరు లేకుండా ఈ సభ ఇంత దిగ్విజయంగా జరగదు. ఎంతోమంది మీడియా ఒక 4 రోజుల ముందర నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పటి నుంచి కూడా ఏ రోజుకి ఆ రోజు అందరి పబ్లిక్కి అందరికి అప్డేట్స్ ఇస్తూ దీన్ని ఒక విపరీతమైన హైప్ తీసుకువచ్చి ఈ సభని బ్రహ్మాండమైన సభగా దిగ్విజయం చేయడానికి మీ పాత్ర కూడా ఎంతో ఉంది. మీ అందరికి కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.